ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 ఏళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా కీలక ప్రకటన చేశారు. రాబోయే 3 వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించారు. అయితే పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించడంతో ధరలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతుంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం, టిఫిన్ అందించారు. మరి కొత్తగా ప్రారంభించబోతున్న అన్న క్యాంటీన్లలో ధరలపై చర్చ జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి ఈ ప్రభావం అన్న క్యాంటీన్లలో ధరలపై పడుతుందనే చర్చ జరిగింది. అయితే ఇప్పటికే చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధరలను కూడా వెల్లడించారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లలో ఉన్న ధరలనే కొనసాగిస్తామని తెలిపారు. ఈసారి కూడా టిఫిన్ 5 రూపాయలకే, 2 పూటల భోజనం కూడా 5 రూపాయలకే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అంటే పాత ధరలకే భోజనం, టిఫిన్ అన్న క్యాంటీన్లలో లభిస్తుంది. ఈ క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపిన రోజుకి కేవలం 15 రూపాయలు ఉంటే చాలు. ఇలా అన్న క్యాంటీన్లలో సామాన్యులకు అందుబాటులోనే ధరలను నిర్ణయించారు. మరోవైపు చిత్తూరులో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక చేసిన 5వ సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం కూడా ఉంది. ఈ హామీ అమలులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జేసీ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్లు క్యాంటీన్ ప్రారంభించారు. టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని 5 రూపాయలకే అందిస్తున్నారు. మరోవైపు జగ్గంపేటలోని కాకినాడ రోడ్డులో ఎన్టీఆర్ స్మారక మందిరం దగ్గర కూడా ప్రతి సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న క్యాంటీన్ పునఃప్రారంభమైంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ క్యాంటీన్ను నిలిపివేశారు. కొన్ని వారాలు ఆగిన క్యాంటీన్ను తిరిగి ప్రారంభించారు. జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సాయంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 19లోగా క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు సంబంధించిన అంచనాలు సిద్ధం చేస్తారు. ఈ నెల 30 లోపు భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్ల కోసం కొత్తగా పనులు చేపట్టేందుకు స్థలాలను ఎంపిక చేస్తారు. అలాగే కొన్ని జిల్లాల్లో క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలు ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూస్తారు. వచ్చే నెల 30 లోపు క్యాంటీన్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేస్తారు. క్యాంటీన్ల పర్యవేక్షణ, ఐఓటీ పరికరాల సమీకరణ, స్మార్ట్ బిల్డింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థల్ని ఫైనల్ చేస్తారు. ఆగస్టు 10 నాటికి క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తగా పరికరాలు, సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇలా సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు.